బుఫేలో ఐటమ్స్ చూసి ₹899 పర్ పర్సన్, అది కూడా వెజ్ కంటే వర్త్ కాదులే అని అలా కట్టే ట్రై చేద్దాం అనుకున్నా. మెనూలో ఐటమ్స్ అండ్ ప్రైసింగ్ చూసి వెయిటర్ ని బుఫేలో ఐటమ్స్ ఏంటి తక్కువ ఉన్నాయని అడిగితే స్టార్టర్స్ అన్ని టేబుల్ కే సర్వ్ చేస్తాం సార్, అందుకే మీకు తక్కువ అనిపించాయని చెప్పారు. సరే అని బుఫేనే ట్రై చేస్తాం. ఇవాళ మేము జూబ్లీ హిల్స్ లో ఉన్న రాయలసీమ రుచులకు వచ్చాం. స్టార్టర్స్ లో వెజ్ మంచూరియా, చిట్టి గారెలు, అన్ని 65, బేబీ కార్న్, హెరాబెరా కబాబ్ అండ్ క్రిస్పీ కార్న్ సర్వ్ చేశారు. అన్ని స్టార్టర్స్ ఫ్రెష్ గా వాటి టేస్ట్ తగ్గట్టు జస్టిఫై చేశాయి. ఎస్పెషల్లీ చిట్టి గారిని పచ్చి చింతపండు రోటి పచ్చల్లో అద్దుకొని తింటే ఆహా అనకుండా ఉండలేకపోయా, చెప్పడమే మర్చిపోయా. వీటికన్నిటికంటే ముందు టమాటా సూప్ ట్రై చేశా. దాన్ని సూప్ అనడం కన్నా షుగర్ పానకం అనడం బెస్ట్ అనిపించింది. అంత తీయగా ఉంది. వెయిటర్ కి చెప్తే వేరే ఏమైనా తీసుకురమ్మంటారా అని అడిగారు. ఇక వద్దన్నాం. బివరేజెస్ లో నన్నారి షరబత్ అండ్ నింబు పానీ ఇచ్చారు. రెండు యావరేజ్ అనిపించాయి. మెయిన్ కోర్స్ లో పులిహోర, బగారా రైస్, పప్పు, వంకాయ మసాలా, పన్నీర్ కర్రీ అండ్ బెండకాయ వేపుడు ట్రై చేశా. పప్పు బాగాలేదు, మిగతా ఐటమ్స్ అన్ని బాగున్నాయి. బెండకాయ దోరగా వేయించి పల్లీ తగులుతూ హైలైట్ అయింది. పులిహోర బిలో యావరేజ్. లాస్ట్ లో రాగి సంగటి కూడా ఉందని గమనించి రోటి పచ్చడితో లాగించేసా. మాస్టర్ ట్రై. ఇక నా ఫేవరెట్ స్వీట్స్ గురించి చూద్దాం. లడ్డు, బాదుషా, గజర్కా హల్వా అండ్ కుబానికా మీఠా ట్రై చేశా. అన్ని ఫ్రెష్ గా పర్ఫెక్ట్ స్వీట్నెస్ తో బాగున్నాయి. గజర్కా హల్వా గీ ఫ్లేవర్ తగులుతూ హైలైట్ అయింది. నేను ఇష్టంగా తినే స్వీట్స్ లో కుబానికా మీఠా ఒకటి. ఇక్కడ అది కూడా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఓవరాల్ గా పెట్టిన ప్రైస్ కి వర్తేనా అంటే మా ఫ్రెండ్స్ వాల్యూ ఫర్ మనీ కాదన్నారు. బట్ నా వరకు వీళ్ళు సర్వ్ చేసిన 5 స్టార్టర్స్ మనం వేరే ఏ రెస్టారెంట్ లో ఆర్డర్ చేసినా పర్ డిష్ మినిమం ₹250 ఛార్జ్ చేస్తారు. అలా క్యాలిక్యులేట్ చేసిన ₹1250 అవుతుంది. ఇక నార్మల్ రెస్టారెంట్ లో గజర్కా హల్వా అట్లీస్ట్ ₹100 ఉంటుంది. కుబానికా మీఠా ₹200 ఉంటుంది. ఇలా చూచాయిగా క్యాలిక్యులేట్ చేస్తేనే ₹1550 అయింది. మేము టోటల్ గా ₹2970 కి డిస్ట్రిక్ట్ క్యాప్ లో 10% ఆఫర్ తో ₹2623 మాత్రమే పే చేశాం. నాకైతే టోటల్ వర్త్ అనిపించింది. మీరేమంటారో కమెంట్ చేయండి. వాలే పార్కింగ్ ఉంది, వీల్ చైర్ యాక్సెసిబిలిటీ లేదు. కిచెన్ హైజీన్ చెక్ చేసుకోండి. మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ బకాసురా.